పర్టికులర్గా మనం రైనీ సీజన్లో ఎక్కువ వరకు డెంగ్యూ జ్వరాలు కానీ లేదంటే మలేరియా జ్వరాలు కానీ చూస్తూ ఉంటాం. డెంగ్యూ జ్వరాలు యాక్చువల్లీ కోవిడ్ కన్నా కూడా ప్రస్తుతానికి మోర్ డేంజరస్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే విపరీతమైన జ్వరం రావడం, ఆ తర్వాత 4వ రోజు కానీ 5వ రోజు కానీ ఒక్కసారిగా రక్త కణాలు ప్లేట్లెట్స్ పడిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకోసం పర్టికులర్గా ఈ దోమల బారిన పడకుండా మనం కాపాడుకోవాలి. పర్టికులర్గా ఈ డెంగ్యూ వైరస్ ఏదైతే ఉంటుందో ఈడిస్ ఈజిప్టి అనే ఒక రకమైన దోమ కాటు ద్వారా మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ డెంగ్యూ ఇన్ఫెక్షన్. సో అందుకోసం ఈ పర్టికులర్ సీజన్లో దోమ కాటుకి మనం దూరంగా ఉండాలి. సో దోమల్ని ఎలా అరికట్టాలి? మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ దోమలు వాటి ఈ లార్వే ఇవన్నీ అక్కడ పెరుగుతూ ఉంటాయి. సో ఇంట్లో ఎక్కడ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కడైనా సరే ఇంత కూడా నీళ్లు కనీసం ఒక 2 రోజులు దానికంటే ఎక్కువ నీళ్లు అక్కడ నిల్వ ఉన్నాయంటే అక్కడ దోమలు వచ్చేస్తాయి. ఒక్కసారి దోమలు వచ్చాయంటే పక్కన ఎవరికైనా డెంగ్యూ ఉందంటే వారిని కొట్టి మనం కొట్టిందంటే ఆటోమేటిక్గా డెంగ్యూ ఈజీగా ఇది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు డెంగ్యూ పెద్ద ఆల్మోస్ట్ ఒక ఎపిడమిక్ లాగా తయారైపోతుంది ఈ పర్టికులర్ సీజన్లో. వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. సో ఈ సీజన్లో మనం దోమలు అరికట్టాలంటే నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా సరే చెట్లు దట్టంగా ఉన్నాయంటే అక్కడ దోమలు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఆ పర్టికులర్ ప్లేస్లో దోమలు ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా దోమతెరని వాడడం, ఇంట్లోపలికి దోమలు రాకుండా మస్కిటో నెట్స్ వాడడము, రాత్రి పడుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా మస్కిటో నెట్స్ వాడడం, ఇవన్నీ చూసుకోవాలి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనకి పర్టికులర్గా ఈ డెంగ్యూ డెంగ్యూ దోమలు ఏవైతే ఉంటాయో ఇవి ఉదయం పూట ఎక్కువ కుడతాయి రాత్రిపూట కన్నా కూడా. సో అందుకోసం ఉదయం పూట కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా అవసరం. ఇంకోటి మనం బాగా నెగ్లెక్ట్ చేసేది కాళ్ళ దగ్గర. చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటాం, కానీ మనం గుర్తుంచుకొని చెప్పులు వేసుకున్న చోటే మనకు దోమలు ఎక్కువ కుడుతూ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఏరియాలో మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ రాసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఒక్క డెంగ్యూ దోమ కొట్టినా, ఒక్కసారి డెంగ్యూ బారిన పడ్డామంటే మనం కోలుకోవడానికి ఆల్మోస్ట్ 14 రోజుల నుంచి 21 రోజులు పడుతుంది. ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ రోజుల్లో మనకి మల్టిపుల్ ఈ మస్కిటో రిపెలెంట్ ఈ స్ప్రేస్ కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చేసాయి. సో ఇంట్లో దోమలు ఎక్కువ ఉన్నాయంటే మస్కిటో రిపెలెంట్ స్ప్రేస్ని కూడా తప్పకుండా వాడండి. ఆ తర్వాత రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా రూమ్ మొత్తం దోమలు ఉన్నాయా లేవా అని చెప్పి ఒక 5 నిమిషాల పాటు చెక్ చేసుకొని మొత్తం దోమల మందు కావాల్సి కొట్టుకొని రాత్రి ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించడం బెటర్. సో ఇది ఇంటి దగ్గర, ఇంటి బయట ఎక్కడైతే చెట్లు ఎక్కువగా ఉన్నాయో ఖచ్చితంగా ఈ స్ప్రే కొట్టించుకోవడం అనేది చాలా చాలా అవసరం. దానివల్ల ఈ దోమలు అనేవి అక్కడ ఎక్కువసేపు నిలవకుండా ఉంటాయి. ఎక్కడైనా మీ ఇంటి చుట్టుపక్కలైనా సరే నీళ్ళు ఎక్కువగా నిల్వ ఉంటున్నాయి చెట్ల దగ్గర పర్టికులర్గా అంటే అక్కడ కూడా ఈ దానిపైన మందు చల్లడం, ఆ దోమలు పెరగకుండా ఉండడానికి. లేదంటే నీళ్లు ఖచ్చితంగా నిలువ ఉంటాయి, చిన్నగా ఉందంటే కొన్ని రకమైన ఫిష్ అక్కడ వేసినా కూడా ఆ ఫిష్ వాటిని తినేస్తూ ఉంటాయి. సో ఇలాంటివి చిన్న చిన్న చిట్కాలు పాటించడం చాలా అవసరం. సో మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ అనుకోండి, లేకపోతే దోమలకు సంబంధించి చనిపోవడానికి వాటి మందులు అనుకోండి, లేదంటే రాత్రిపూట మనం వాడాల్సిన ఈ ఆల్ అవుట్ కానీ గుడ్ నైట్ కానీ ఇట్లా రకరకాల ఇవి ఉన్నాయి, అవి కూడా మనం రాత్రి పెట్టుకొని పడుకోవచ్చు. ఎక్కడన్నా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ మస్కిటో రిపెలెంట్ టాటాయిస్ అని ఇంతకుముందు మనకి ఎప్పుడు దొరికేవి, గుడ్ నైట్ అని అలాంటివి కార్డ్స్ లాగా దొరుకుతాయి. అలాంటివి మన కాళ్ళ దగ్గర పెట్టుకోవడం, కాళ్ళను కూడా ఫుల్గా కవర్ చేసుకోవడం, ఎక్స్పోజ్డ్ ఏరియాస్ లోపల మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ రాసుకోవడం, ఇలాంటి తగు జాగ్రత్తలు తీసుకొని నీళ్ళు ఎక్కడా ఇంట్లో నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు ఈ దోమల బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు.